పిత పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమెన్. జ్ఞానవాణి ప్రేక్షకులకు శుభోదయం. ఈరోజు సెయింట్ ఫ్రాన్సిస్ ఆఫ్ అసిసి గారి గురించి తెలుసుకుందాము. ప్రకృతి ప్రేమికుడు. ఫ్రాన్సిస్ ప్రకృతి ప్రేమికుడు. ప్రకృతి ద్వారా దేవుని మహిమను పొగిడేవాడు. ప్రకృతి పట్ల గాఢమైన ప్రేమను, గౌరవాన్ని పెంచుకున్నాడు. ప్రకృతిలోని సమస్తములో దేవుని సాన్నిధ్యాన్ని చవిచూచాడు. సమస్తమును తన సహోదరులుగా పిలిచాడు. సూర్యుడు ఆయన సోదరుడు, చంద్రుడు ఆయన సోదరి. ఆకాశంలోని పక్షులకు, నీటిలోని చేపలకు ప్రవచనాలను బోధించారు. భయంకరమైన తోడేలకు ఉపదేశం చేసి దానిని సాధు జంతువుగా మార్చాడు. ప్రకృతి పట్ల ఫ్రాన్సిస్ వారికున్న ప్రేమ వలన ఈ తరం వారు కూడా ప్రకృతి పట్ల ప్రేమను, దాని నాశనం కోరుకొనక అభివృద్ధిని కోరుకునేటట్లు ప్రేరేపింపబడాలని ఆశిద్దాము. ఒకరోజు అకస్మాత్తుగా ఫ్రాన్సిస్ వారున్న ప్రదేశము పక్షుల రణగణ ధ్వనులతో మారుమ్రోగటం ప్రారంభమైనది. ఎక్కడి నుండి వచ్చాయో తెలియదు, కానీ లక్షలాది పక్షులు, రకరకాల పిచ్చుకలు, చిలుకలు, పావురాలు, కోకిలలు, కాకులు, రాబందులు ఒకటేమిటి అన్ని రకాల పక్షులు వారు చుట్టూ వారటం వారు గమనించారు. నిరంతరాయముగా అవి రణగొన ధ్వనులు చేస్తున్నాయి. ఆ ధ్వనులు వింటూ ఫ్రాన్సిస్ వారు ముసిముసి నవ్వులు నవ్వి నిశ్శబ్దంగా ఉండండి అన్నట్లు చెయ్యి ఊపాడు. పక్షులన్నీ వినయముగా విధేయించాయి. అచ్చట నిశ్శబ్ద వాతావరణము నెలకొన్నది. చెట్ల కొమ్మల మీద, రెమ్మల మీద, ఆకుల మీద, భూమి మీద ఎక్కడ చోటు దొరికితే అక్కడ అవి వాళ్ళు కూర్చున్నాయి. చిన్నారి పక్షులారా, సోదరుల మనులారా అంటూ ప్రారంభించాడు ఫ్రాన్సిస్ గారు. మీరు ఎల్లప్పుడూ అన్ని చోట్లను ప్రభువును స్తుతించుడి. గాలిలో ఎగురుటకు ఆయన మీకు రెక్కలనిచ్చాడు. సుదూరంగా దృష్టి సాధించుటకు కళ్ళను ఇచ్చాడు. దేవదూతలు కూడా పొందలేని అందాలను ఇచ్చాడు. మీరు నాటరు, కోయరు, కానీ పరలోకమందున్న మీ పిత మేము పోషించుచున్నారు. మీరు త్రాగుటకు సెలయేళ్లను, ఊటలను ఇచ్చాడు. ఆహారం కొరకు రకరకాల గింజలనిచ్చి చెట్లనిచ్చాడు. మీరు నివసించుటకు వృక్షాలనిచ్చాడు. మీ పిల్లలకు ఆహారం సమకూర్చుటకు, మీరు తినుటకు బయటకు వెళ్ళినప్పుడు ఆయన మీ చిన్నారులను కాచి కాపాడుతున్నాడు. ఆకాశమే మీ హద్దు, భూమి అంతయు మీ పాటల కోసం ఇవ్వబడింది. ఫ్రాన్సిస్ గారు మాట్లాడుతున్నంతసేపు ఆ పక్షులన్నీ మెడలు పైకెత్తి, రెక్కలు చాచి, ముక్కులు తెరచి నిశ్శబ్దంగా ఆయన చెప్పు ప్రతి మాటను అంగీకరిస్తున్నట్లుగా ఆలకించాయి. వాటిని చూసిన సృష్టికర్త యొక్క మంచితనమును తెలుసుకుంటలో అవి కనపరిచిన వినయమును చూసి ఫ్రాన్సిస్ గారు మిగుల సంతోషించారు. ప్రార్థన. ప్రభు సౌందర్యాన్ని తక్కువగా చూడని సెయింట్ ఫ్రాన్సిస్ యొక్క ఉదాహరణను మనకు ప్రేరణగా మారుస్తూ ప్రకృతి మరియు సృష్టిపై మన ప్రేమను పెంపొందించేలా సహాయం చేయమని ప్రార్థించుకుందాము. ఆమెన్.